నిష్టా ట్రైనింగ్లో భాగంగా మనం ప్రతి మాడ్యూలు 5 రోజులు జరుగుతుంది కదా. ఆ 5 రోజుల్లో 4వ రోజు మనం పోర్ట్ఫోలియో అనేది సబ్మిట్ చేస్తాం. మనకు అలాట్ చేసినటువంటి ఎస్ఆర్జీకి పంపినటువంటి లింక్ ద్వారా మనం పోర్ట్ఫోలియో అనేది సబ్మిట్ చేస్తాం. ఆ పోర్ట్ఫోలియో అనేది డాష్ బోర్డ్లోకి చేరిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, గూగుల్కి వెళ్ళి పోర్ట్ఫోలియో డాష్ బోర్డ్ దీన్ని టైప్ చేయడం ద్వారా మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా డాష్ బోర్డు ఓపెన్ అయితే అందులో మనం సబ్మిషన్ చేసినటువంటి ఫస్ట్ పోర్ట్ఫోలియో నుంచి 5వ పోర్ట్ఫోలియో వరకు ఎంతవరకు సబ్మిషన్ అయిందనేది తెలుస్తుంది. మొదట మన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. అన్ని డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కనబడుతుంటాయి. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా చిత్తూరు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే పక్కనే మనకి ఏమవుతుందంటే మన మండలం అన్ని చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి మండలమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో మన మండలం ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇటువైపు స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు ఆ స్కూల్లో మన స్కూల్ ఎక్కడుంది అనేది మనం చూసుకోవచ్చు. స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మన స్కూల్ నుండి ఎన్ని పోర్ట్ఫోలియోలు అనేవి సబ్మిషన్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అన్ని స్కూల్ అడ్రస్లు ఉంటాయి. మనం స్క్రోల్ చేయొచ్చు, లేదా ఇలా ట్యాప్ చేయడం వల్ల మన స్కూల్ అడ్రస్ అనేది మనము చూడవచ్చు. మన స్కూల్ అడ్రస్ చూసిన తర్వాత అందులోనూ సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు. అంత ప్రాబ్లం ఎందుకు అనుకుంటే ఇక్కడ కింది వైపు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మన దీక్షతో ఏ నెంబర్ అయితే కనెక్ట్ అయి ఉన్నామో ఆ నెంబర్ని మనము అక్కడ టైప్ చేసి సెర్చ్ చేయడం ద్వారా మనది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ మోడల్కి ఒకటి చూస్తాను. ఇలా ఇచ్చాను. ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి, మన ట్రెజరీ ఐడీస్తో కూడా ఈ విధంగా వచ్చేసి ఉంటుంది. అందులో మనం పోర్ట్ఫోలియో సబ్మిషన్ చేసామా లేదా అనేది మనము డైరెక్ట్గా ఇలాగే చూసుకోవచ్చు. అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోయినా కూడా ఇలా చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏదో ఒక స్కూలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ స్కూల్లో ఏ ట్రెజరీ ఐడీస్ ఉన్నాయి, ఎంతమంది సబ్మిషన్ చేశారనేది ఇక్కడ తెలుస్తుంది. ఈ విధంగా మనం ట్రెజరీ ఐడి ద్వారా డేటా స్టూడియో గూగుల్ ఫామ్ ద్వారా మనము మన పోర్ట్ఫోలియో సబ్మిషన్ అయిందా లేదా అనేది క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఏమీ ప్రాబ్లం అయితే లేదు. కొన్ని సందర్భాల్లో మన పేరు కనబడకపోవచ్చు, కానీ మన కొలీగ్స్ నెంబర్స్ కనబడతాయి. ఇంకోసారి రీసెర్చ్ చేసినట్లయితే మన నెంబర్స్ కూడా కనబడడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు మన డీటెయిల్స్ అనేవి మనం చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే చూస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ స్వేచ్ఛగా హాయిగా నిష్టా ట్రైనింగ్ని కంప్లీట్ చేసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.